హాయ్ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు నైతిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అయితే మనం యొక్క మిరప తోటలో అయితే ఇదివరకైతే దాదాపుగా అంటే మనమైతే 16 డోసులైతే మందైతే పిచికారీ అయితే చేసుకోవడం జరిగింది గనుక, ఈ యొక్క 16వ మందు గురించైతే ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే క్లుప్తంగా అయితే వివరిస్తాను. అందుకంటే ముందుగా అయితే ఇప్పుడున్న ప్రధానమైన సమస్యల్లో మిరపల్లో వచ్చేసి ఎర్రనల్లి సమస్య అనేది చాలా ఉధృతంగా ఉందండి. మా ఏరియాలో కూడా చాలా వరకు ఆల్మోస్ట్ అనేది చేనులనేవి చాలా వరకైతే కొనలు మాడిపోవడము, అలాగే ఈ యొక్క నల్ల తామర పురుగుల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది గనక, రైతులు ఎప్పటికప్పుడు మీ పంట పొలాలను పరిశీలిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఎర్రనల్లికి ఎర్రనల్లికి సంబంధించిన ఏం మందులు కొట్టుకోవాలా, అదే తక్కువ కాస్ట్‌లో వచ్చేసి మనకి ఎలాంటి మందులు ఉన్నాయని చెప్పేసి ఇదివరకైతే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది గనక, కొత్త రైతులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వెనకటి వీడియోలో అయితే, నా బ్యాక్ వీడియోలో అయితే మీకైతే ఉంటుంది గనక తప్పనిసరిగా ఒకసారి అయితే మీరు ఆ యొక్క వీడియో చూడండి. చూసి మీ యొక్క పంటలో ఉన్నటువంటి ఎర్రనల్లి సమస్యకైతే అక్కడ చెప్పినటువంటి మందులైతే స్ప్రే చేసుకోవడం ద్వారా అయితే మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి కాబట్టి ఈ యొక్క చెప్పిన మందులన్నీ తప్పనిసరిగా అయితే రైతులు ఒకసారి అయితే స్ప్రే చేసుకోండి. అలాగే వీడియో కూడా చూడండి చివరిదాకా. అండ్ ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్ళక ముందైతే కొత్త రైతులు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత రైతులు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం ద్వారా అయితే ఈ యొక్క వీడియో అనేది ఇంకొంతమంది రైతులకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది గనక, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ గనక రైతులు అనేవాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ, అయితే మనము మన యొక్క మిర్చి తోటలో అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క చెట్టు అయితే మనమైతే తీసుకుంటాము. అయితే ఈ యొక్క లాస్ట్ వచ్చేసి ఈ యొక్క కందిసాలండి. కాబట్టి మనకి రైతులు, ఎందుకంటే నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికైతే మనం ఆ చెట్టు గుర్తుపెట్టుకుంటాం కనుక వీడియో అయితే ఆ చెట్టు పడేలాగానైతే తీస్తాము. అయితే ఇంకా టాపిక్‌లోకి వచ్చేస్తే, మనము ఇదివరకు స్ప్రే చేసుకున్నటువంటి మందు వచ్చేసి మనము ఈ యొక్క నల్ల తామర పురుగులు, అలాగే ఎర్రనల్లి సమస్య ఉధృతంగా ఉంది గనక, నేను గనుక నా చేనులో ముందు జాగ్రత్తగా అయితే ఈ యొక్క మందులనేది స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది గనక, నేను స్ప్రే చేసుకున్న మందుల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోలో స్ప్రే చేసుకున్న మందు వచ్చేసి ఇదేనండి. పిఐ కంపెనీ వాళ్ళది బ్రోఫియా అండి. ఈ యొక్క బ్రోఫియా అనేది మనకి చాలా ఎక్సలెంట్‌గా అయితే ఈ యొక్క నల్ల తామర పురుగుల మీద, అలాగే ఈ యొక్క రసం పీల్చు పురుగులు ఏవైతే ఉన్నావో మనకి అన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగుల మీద అయితే ఈ యొక్క మందు అనేది చాలా ఎక్సలెంట్‌గా అయితే వర్క్ చేస్తుందండి. అయితే మనం ఈ మందు స్ప్రే చేసుకునేటప్పుడు వచ్చేసి దాదాపుగా అంటే మనము మన పంట అనేది 60-70 రోజుల మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అలాగే మళ్ళీ దాదాపుగా అంటే ఒక 15 రోజులు, 16 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి రెండోసారి అయితే స్ప్రే చేసుకోవాలి. అయితే ఇదివరకైతే నేను 13వ స్ప్రేకి అయితే ఈ యొక్క మందు 13, 14 ఆ మందు స్ప్రే చేసుకున్నాను. బట్ అయితే వీడియో అయితే చేయలేదు గనక, ఇంకొకటి ఏమంటే అప్పుడు వీడియో చేయడానికి గల వీడియో చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, మన యొక్క పొలంలో ఈ యొక్క మందు బాటిల్స్ అనేటివి చాలా ఇక్కడనే రోడ్ వరకే ఉంటది కాబట్టి, చాలామంది కూలోళ్ళు ఈ బాటిల్స్ అనేది ఎత్తుకొని పోయిండ్రండి. అందుకని చెప్పేసి అయితే వీడియో అయితే చేయలేదు గనక, ఇప్పుడైతే ఈ యొక్క మందు మళ్ళీ రెండోసారి స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ యొక్క మందు అయితే తీసుకొని రావడం జరిగింది గనక, అయితే ఈ యొక్క మందు అనేది మనకి బ్రోఫియా అండి, పిఐ కంపెనీ వాళ్ళది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, బ్రోఫినోలైడ్ వచ్చేసి 20% ఎస్సీ రూపంలో అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ ఎస్సీ రూపంలో అంటే సస్పెక్షన్ కాన్స్టెన్స్ అండి. అంటే మనము ఈ మందు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే ఈ యొక్క తామర పురుగుల మీద మనకి కడుపులోకి చొచ్చుకొని పోయి ఈ యొక్క మందు అనేది ఆ యొక్క తామర పురుగుల మీద అయితే మనకి ఎఫెక్టివ్‌గా అయితే పనిచేస్తుంది కనుక ఈ యొక్క మందు అయితే తీసుకోవడం మీద జరిగింది. అయితే రైతులు ఈ ఇది స్ప్రే చేసుకున్న తర్వాతకి ఆకు అడుగు భాగం కింద ఉన్నటువంటి ఈ యొక్క నల్ల తామర పురుగులు ఏవైతే ఉన్నాయో దాంట్ల మీద అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే పనిచేస్తుంది గనుక, ఈ యొక్క మందు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి పూతల పురుగులు గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మందు అనేది చాలా ఎక్సలెంట్‌గా అయితే పనిచేస్తుందండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా మనం స్ప్రే చేసుకొని ఈ మందు దాదాపు అంటే ఇప్పటికి 4 డేస్ అవుతుందండి. ఇంకా కొద్దిగా లైట్‌గా అయితే తామర పురుగులు అయితే అక్కడక్కడైతే ఉన్నాయి గనుక, ఒకసారి చూసుకున్నట్లయితే ఇంతకుముందు చూసుకున్నట్లయితే దాదాపు అంటే ఒక పూతలో వచ్చేసి దాదాపు అంటే ఒక 20, 30 దాకా పురుగులైతే ఉన్నాయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనీసం ఒక మనకి 1, 2 అయితే కనిపిస్తున్నాయండి. ఎక్కువైతే కనిపించట్లేదు. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, ఈ బ్రోఫియా అనేది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది కనుక, ఇది స్ప్రే చేసుకున్న తర్వాతకి మనకు ఒక గంటలో వర్షం పడినా గాని కూడా మనకి ఏం పెద్ద ప్రాబ్లమ్ రాదండి. ఎందుకంటే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి కొత్త టెక్నికల్ వల్ల ఇది ఏమైతుందంటే, మనం స్ప్రే చేసిన తర్వాతకి ఒక గంట తర్వాత వర్షం పడినా గాని కూడా ఈ మందు అనేది పనిచేస్తుందండి. చాలామంది రైతులు ఎందుకంటే
వర్షం పడితే అంటే మందు స్ప్రే చేసిన తర్వాత వర్షం పడితే ఈ మందు పనిచేయదు అని చెప్పేసి చాలా మందికి అనుకుంటారు. అంటే చాలా మందులు అలాగే ఉన్నాయి. బట్ ఈ మందు అయితే అలాంటిది కాదండి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కొత్త టెక్నికల్ వలన అయితే ఈ యొక్క మందు అనేది మనకి వర్షం పడిన గంట తర్వాత చాలా స్ప్రే చేసుకున్నాక ఒక గంటకి వర్షం పడినా కానీ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కనుక రైతులు తప్పనిసరిగా స్ప్రే చేసుకోగలరు. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క మందు అనేది మనము ఎకరాకు వచ్చేసి 50 ml వాడాల్సి ఉంటుందండి. ఈ యొక్క 50 ml వాడడం వలన అయితే మనకైతే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే నా యొక్క మిర్చి తోటలో దాదాపు అంటే 2.5 ఎకరాలు వేసినాను కనుక నేను ఈ యొక్క మందు అనేది ఒక 100 ml బాటిల్ అలాగే ఇంకొక 25 ml బాటిల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. కనుక రైతులు మీ యొక్క పంట పొలంలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి త్వరగా ఈ యొక్క నల్ల తామర పురుగులకి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నల్ల తామర పురుగులు అనేది చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కనుక రైతులు తప్పనిసరిగా అయితే ఈ యొక్క మందును, పెద్ద మందులు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క బ్రోఫినలైడ్లో వచ్చేసి మనకి ఎక్స్పోనస్లో కానీ అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి అలాక్టోస్ సేమ్ టెక్నికల్ ఉంటుందండి. అయితే ఈ టెక్నికల్ ఉండడం వల్ల అయితే ఈ యొక్క మందు అనేది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. కనుక రైతులు ఈ యొక్క నల్ల తామర పురుగుల మీద అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఇది యొక్క వర్క్ చేస్తుంది. కనుక రైతులు తప్పనిసరిగా స్ప్రే చేసుకోండి. అలాగే మనకి ఇంకోటి ఏమంటే ఈ యొక్క మందుకి తెల్లదోమ కానీ అలాగే సన్న పురుగు, లద్దె పురుగు, అలాంటివి కాయతొలుసు పురుగు, ఎలాంటి పురుగులైనా కానీ కూడా పొగాకు లద్దె పురుగు, ఎనీ పురుగు అంటే మనకి సన్నది కానీ ఇప్పుడు చెప్పినటువంటి లద్దె పురుగు, ఎలాంటి పురుగు అయినా సరే ఈ యొక్క బ్రోఫియాకి అయితే సూపర్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. కనుక తప్పనిసరిగా అయితే స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకోవడం వల్ల అయితే ఈ యొక్క సమస్య అనేది చాలా వరకు అయితే క్లియర్ అయితే అవుతుంది. కనుక రైతులు గమనించుకోగలరు. అయితే ఈ యొక్క మందు కాంబినేషన్లోకి అయితే నేను ఇంకొక మందు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది. ఆ యొక్క మందు గురించి వచ్చేసి నేనైతే వాడినటువంటి మందు వచ్చేసి సేమ్ పిఐ కంపెనీ వాళ్ళదే అండి. ఇంకొక మందు వచ్చేసి ఇది వచ్చేసి క్లారిట్ అండి. మనకి క్లారిట్ అనే మందు అయితే మనకైతే మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఒక టెక్నికల్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డైనోఫిరాన్ వచ్చేసి 5%, అలాగే ఇథియాన్ వచ్చేసి 50% ఈసీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఈ యొక్క ఇథియాన్ అనేది మనకి ఈ యొక్క ఎర్రనల్లి మీద అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి. అండ్ మనకి చాలా తక్కువ ఈ ఎర్రనల్లికి సంబంధించి ఈ ఇథియాన్ అనేది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ మందు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే మనకైతే మొక్క అనేది చాలా వరకు మెత్తదనం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందు అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. అలాగే ఇది అన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగుల పైన అయితే చాలా సూపర్గా అయితే పనిచేస్తుంది. కనుక ఈ యొక్క మందును కూడా చూస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనము మార్కెట్లో మనకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి మనకైతే మొత్తం వచ్చేసి ఒక 1000 లోపు, అంటే 1100 లోపు అయితే మనకైతే దొరుకుతుంది. కనుక రైతులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఇది స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల అయితే ఎర్రనల్లి సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే ఇది స్ప్రే చేసుకునేటప్పుడు అయితే మందు స్ప్రే చేసుకునే టైంలో అయితే మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క మందు అనేది చాలా ఘాటుగా ఉంటుంది. కనుక రైతులు స్ప్రే చేసే టైంలో తప్పనిసరిగా అయితే మూతికి మాస్క్ కానీ, తర్వాతకి అలాగే మనం హెల్మెట్ ఉంటే హెల్మెట్ కూడా ధరించుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క మందు గాఢత అనేది అంత తీవ్రంగా ఉంటుంది. కనుక ఈ యొక్క స్మెల్ అనేది చాలా వరకు మనిషికి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క మందులు అనేది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎర్రనల్లికి గాఢత ఎక్కువ మందులు స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు గాఢత వలన అయితే ఆ యొక్క ఎర్రనల్లి అనేది పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము కీఫన్ కానీ అలాగే అందులో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసరికి తీసుకున్నట్టు 12 50% ఈసీ అయితే ఉండటం అయితే జరుగుతుంది. కనుక ఆ యొక్క మందుని అయితే స్ప్రే చేసుకోండి. నేను ఇదివరకు అయితే మన యొక్క మిర్చి తోటలో అయితే స్ప్రే చేసుకున్నాను కీఫన్ యొక్క మందును. కనుక అలాగే ఆ ఎర్రనల్లికి సంబంధించి ఇంకొక మందు వచ్చేసి ఓమైట్ అండి. అందులో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి ప్రోపర్గేట్ ఉంటుంది. కనుక మనకు ఆ మందు గురించి చాలా ఎక్సలెంట్గా అయితే ఎర్రనల్లికి పనిచేస్తుంది. కనుక రైతులు గమనించుకోగలరు. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా చాలా మనకి తక్కువ కాస్ట్లో వచ్చే మందులు అయితే ఈ ఎర్రనల్లి సమస్యకి సంబంధించి అయితే ఉన్నాయి. కనుక తప్పనిసరిగా అయితే రైతులు అయితే గమనించుకోగలరు. అయితే మనం ఇదివరకు చెప్పినటువంటి ఈ యొక్క పాత వీడియోలో అయితే మనకి పూర్తి సమాచారం అయితే ఉంది. కనుక ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. అలాగే చూడండి, తప్పనిసరిగా అయితే చూడడం వల్ల అయితే మీకైతే ఆ యొక్క మందుల గురించి అయితే తెలుస్తుంది. కనుక అయితే మనం ఈ యొక్క పిఐ కంపెనీ వాళ్ళది ఈ యొక్క క్లారిటీ వచ్చేసి మనము 2.5 ఎకరకు కాబట్టి దాదాపు అంటే ఎకరకైతే 400 ml అయితే తీసుకోవాలండి. అలాగే నేనైతే 800 ml అయితే తీసుకోవడం అయితే జరిగింది. కనుక అంటే 800 ml వచ్చేసి మనకి నేనైతే 20 పంపులే కొడతానండి. ఈ మొత్తం 2.5 ఎకరకి 20 పంపులు కొడతాను. కనుక మనము ఎకరాకి 400 ml అన్నా కనుక మనం 10 ట్యాంకుల వరకు వస్తుంది. కాబట్టి 800 ml అంటే 20 ట్యాంక్స్కి వస్తుంది. కాబట్టి నేను వచ్చేసి ఒక 17-18 ట్యాంకులు మాత్రమే ఇందులో స్ప్రే చేయగలుగుతాను. కనుక ఈ యొక్క 800 మాత్రమే తీసుకోవడం అయితే జరిగింది. కనుక రైతులు ఈ యొక్క ఎర్రనల్లికి అనేది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి ఈ యొక్క మందు. ఇది పనిచేసిన తర్వాతకైతే తోట అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అండి ఈ విధంగా ఉంది. చాలా మెత్తదనం వచ్చేసింది మనకి తోట ఒకసారి చూసుకున్నట్లయితే.
చాలా బాగా అయితే ఎక్సలెంట్గా అయితే మనకి దగ్గర కనుపులు పడుతున్నాయండి. ఒకసారి చూసుకున్నట్లయితే అంటే మనకి చాలా వరకు అయితే చెట్టు అనేది చూసుకున్నట్లయితే హైట్ ఎక్కువ పెరగలేదండి. ఈ యొక్క హైట్ ఎక్కువ పెరగలేదు. బట్ మనకి ఏమైందంటే ఇది కిందికి పట్టడం వల్ల అయితే మనకి చేను అనేది చాలా వరకు అయితే మనకి సాల్ అనేది మూసుకొని పోయినాయి కనుక మనము ఈ యొక్క సిగ్మెంట్ రకం వచ్చేసి మనకి ఇది సుమిత్ర 45 అండి, గుంటూరు రకం కాబట్టి ఈ యొక్క ఇత్తనం అనేది ఎక్కువ హైట్ పెరగలేదు. బట్ క్రాప్ మాత్రం చాలా సూపర్గా అయితే సెట్ అయిపోయిందండి. కింది క్రాప్ కానీ పైన క్రాప్ కానీ చాలా వరకు అయితే వస్తుంది. మనకి ఇంకొకటి ఏమంటే ఏదో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపించేది వల్ల ఈ పూతలు ఉన్నాయి కదండి, ఈ పూతలు మొత్తం వచ్చేసి మనకి ఎలాంటి పూతలు రాలిపోకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనము మంచి మందు స్ప్రే చేసుకొని ఇంకొకసారి మనము ఆల్మోస్ట్ అంటే ఇదివరకు అయితే మనము ఒకసారి అయితే మనం 11వ స్ప్రే అయితే అలెక్సా 5G అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది కనుక మళ్ళీ ఒకసారి అయితే నెక్స్ట్ రౌండ్లో అయితే అలెక్సా 5G అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అలెక్సా 5G వల్ల అయితే మీకు ఒకసారి రిజల్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు చూసింటారు ఆల్రెడీ నా యొక్క వీడియోలో ఎంత ఎక్సలెంట్గా ఉందంటే మనకి పూత కానీ కాత కానీ చాలా సూపర్గా అయితే వస్తుంది కనుక ఈ యొక్క అలెక్సా 5G మందు మనకి ఎర్రనల్లికి పనిచేస్తుంది, అలాగే నల్లతామర పురుగుల మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కనుక ఈ యొక్క మందు అనేది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. కనుక మనకి ఇప్పుడు ఇంకొక క్రాప్ అయితే మనకి సెట్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ అండి కొంతవరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క అలెక్సా 5G మందుని అయితే స్ప్రే చేసుకోండి. ఎర్రనల్లి మీద కానీ కూడా అలాగే మన క్రాపు పూత ఖాతా అంత మంచిగా వస్తుంది కాబట్టి ఆ యొక్క మందు అయితే స్ప్రే చేసుకోవాలనుకుంటున్నాను. రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని అయితే మీ యొక్క పంట పొలాలను అయితే పరిశీలించుకుంటూ అయితే తగిన మందులు అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది కనుక మీ యొక్క పంట పొలాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కనుక నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీకు తప్పనిసరిగా అయితే మీ యొక్క సమస్యకైతే పరిష్కారం అయితే తొందరగా అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను కనుక రైతులు గమనించగలరని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది.